హిందూ సభలో అమిత్ షా గారు ఒక మాట అన్నారు, అంబేద్కర్ అనే బదులు దేవుణ్ణి స్మరించుకోండి, మీరు స్వర్గానికి వెళ్తారు అని అన్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వ్యక్తులు ఇక్కడ ఉండకపోవచ్చు. ఈరోజు రాజ్యాంగం ద్వారానే ఇక్కడ ఈ వ్యక్తులు ఈ పోరాటాలు చేస్తున్నాము. అదేవిధంగా అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో అమిత్ షా లాంటి వాళ్ళు ఎప్పటికైనా ఎటు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కనుక భారత రాజ్యాంగం ద్వారా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించబడ్డాడు. ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఆయన ఆ యొక్క మాటలు మాట్లాడడం అనేది సరైన ధోరణి కాదు, సరైన పద్ధతి కాదు. ఇది అప్రజాస్వామికం. అతనిని వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా మా యొక్క పోరాటం అతనిని రద్దు చేసినంత వరకు ఈ యొక్క పోరాటం